ఇప్పుడు ఎక్కడికి వచ్చాం గీత? మలేషియా జేబీకి వచ్చాం. జోహోబాద్ ఇమిగ్రేషన్ అయిపోయింది, సో వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే అండ్ లాస్ట్ వీడియో చూసారు కదా, మేము సింగపూర్ రీచ్ అయ్యాం. అండ్ పిన్ని వాళ్ళు ఇలా వెల్కమ్ చేశారు మాకు. ఆ వీడియోలో క్లిప్ యాడ్ చేయలేదు, సో ఇంక ఇక్కడ నుండి కంటిన్యూషన్ చేస్తున్నాను. అండ్ వచ్చిన తర్వాత డే అంతా ఫుల్ కొంచెం స్లీప్ అంతా డిస్టర్బ్ అయింది కాబట్టి బజ్జున్నాము. అండ్ బాబు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కొంచెం అటు ఇటు ట్రై చేసి ఏదో ఒకటి చేసి ఒక 3 days వరకు టైం పట్టింది. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, తాతయ్య దగ్గరికే వెళ్ళాడు. ఇంకా ఆ నెక్స్ట్ 29th డిసెంబర్లో జేబీకి వెళ్ళాం. జేబీ అంటే మలేషియా బార్డర్ పక్కనే కాబట్టి సింగపూర్లో అండి. అండ్ మలేషియా వీసా కూడా ఫ్రీయే కదా అని చెప్పి ఇంకా నార్మల్గా చూడటానికని వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేసాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ఇది వచ్చేసి ఓన్లీ ట్రావెలింగ్ వ్లాగ్, ఎలా ట్రావెల్ చేసాము ఏంటి అని. పిన్నాళ్ళ ఇంటి దగ్గర ఒక మెట్రో ఉంటుంది, మెట్రో దగ్గరలో ఉండి బస్ ఎక్కాలి, బస్ ఎక్కి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు మేము మలేషియా బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. సో బస్సులోకి 4 stops దిగాలి. దిగిన తర్వాత అక్కడ నుండి మెట్రో ఎక్కి వెళ్ళాలి. సారీ, మెట్రో కాదు, MRTకి. ఇప్పుడు ఫెన్వెల్ నుండి 7 బస్ దిగి అక్కడ నుండి MRT ఎక్కి వుడ్లాండ్స్లో దిగి జేబీకి వెళ్తాము. అక్కడ నుండి జేబీకి ట్రావెలింగ్ ఒక జంకట్ ఐలాండ్. సో ప్రాసెస్ అంతా ఎలా ఉన్నా ఏంటంటే స్టాప్ బస్ ఆల్రెడీ ట్యాప్ సిస్టమ్లో ట్యాప్ చేయాలి కార్డు. ఇప్పుడు నేను చూపించిన కార్డు దానికి రీఛార్జ్ చేసుకొని ట్యాప్ చేయాలి. అండ్ మా బాబుతో ఫస్ట్ టైం సింగపూర్లో తిరుగుతున్నా, అదొక ఫీలింగ్. లైక్ నేను అన్నీ తిరిగాను అండ్ ఇప్పుడు మా బాబు అండ్ మా హస్బెండ్తో తిరుగుతున్నాము అని చెప్పండి. అండ్ ఇంకా ఇక్కడ కార్డ్సే కాదు, ఫోన్స్ అండ్ వాచెస్తో కూడా ట్యాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము వాచ్తో ట్యాప్ చేస్తుంది. అండ్ అవి కూడా మన స్టాప్ వచ్చిన 1 second ముందు వస్తుంది, ఓపెన్ అవుతుంది, అప్పుడే ట్యాప్ చేయగలము. సో చాలా ఈజీ అండి. ఇంకా పేరు జేబీ అంటే మలేషియా బార్డర్ దగ్గర అండి. సో అంటే ఇప్పుడు మనకి ఇండియాస్లో కూడా బార్డర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒరిస్సాకి ఏపీకి ఎట్లా బార్డరా అట్లానే ఇది బార్డర్. ఇక్కడ నుండి మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ మనం వచ్చేసరికి నైట్ అవుతుంది. చెప్పు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ నుంచి బ్రౌన్ లైన్ తీసుకొని అండ్ ఇప్పుడు మేము దిగాం కదా, ఆ స్టాప్ నుండి మెట్రోకి వెళ్ళడానికి వాకబుల్ డిస్టెన్స్. సో ఇంకా వాక్ చేసుకుంటూ మేము అలాగా మెట్రో స్టాప్కి వెళ్ళిపోయాం. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎంతసేపు అండి, కొద్దిసేపే కదా. అండ్ అక్కడ నుండి దగ్గరేని ఒక 300 miles అట్లా ఉంటుంది. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అంటే అండ్ ఇక్కడ నుండి బ్రౌన్ లైన్ తీసుకొని అండ్ మెట్రోకి వెళ్ళాలి అన్నా కూడా ఇక్కడ కార్డ్స్ ఉంటాయి, మనలాగా కాయిన్స్ ఏమీ అట్లా ఉండవు. కార్డు తీసుకునే వెళ్ళాలి అండ్ అక్కడ ట్యాప్ చేసుకుంటే ఇంకా వెళ్ళడమేనే. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే అన్నీ ఈజీగా బోర్డ్స్ మీద ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంతగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సింగపూర్ సిటిజన్సే రావాలి అని రూల్ కూడా ఏమీ ఉంటుంది ఇక్కడ. బ్రౌన్ లైన్ అన్నాను కదా, ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్స్ బట్టి మనం మారుకుంటూ వెళ్ళిపోవడమే, ఈజీగానే ఉంటుంది. ఎవరిని హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు, చెప్తారు. అండ్ ఇంత లోపల మెట్రో వచ్చేసింది. అండ్ నేను ఫస్ట్ టైం మెట్రో ఎక్కింది కూడా సింగపూర్లోనే. అండ్ మన మెట్రోస్కి సింగపూర్ మెట్రోస్కి
చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెట్రోస్ ఎక్కాలి అంటే క్యూ లైన్లో నించోవాలి. అండ్ బయటకు వచ్చిన వాళ్ళు తర్వాత లోపలికి వెళ్ళాలి. అండ్ పర్మనెంట్ సీట్స్ అని ఉంటుంది. ఓల్డ్ పీపుల్కి, ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా సీట్ అనేది ఇస్తారు. అండ్ వాళ్ళ కోసం మనం రిజర్వ్ చేసుకోవడం ఒక సీట్ ఉంటుంది అన్నిటి దగ్గరను. ఒక రైట్ సీట్ చూసారు కదా, కేర్ అని చెప్పి అక్కడ ఉంది కదా, తాతయ్య ఇప్పుడు కూర్చున్నారు దాని బ్యాక్ సైడ్ అలాగా. అండ్ ఇంకా మేము వుడ్లాండ్స్ వెళ్తున్నాము. వుడ్లాండ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా దిగాము కదా ఇక్కడ నుండి. అండ్ వుడ్లాండ్స్లో దిగాము కదా, దిగిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళాలి. అండ్ అదే జేబీకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఇంకా అక్కడ నుండి మెట్రోస్ ఏమీ ఉండవు. అండ్ వీళ్ళకి ఇంత ఈజీగా ఉంటుంది కలర్స్ ఇవన్నీ. సో దాన్ని చూసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. బస్ నంబర్స్ ఇండివిజువల్గా చెప్తుంది. గీత మనం కోకోనటా అక్కడ చూసారు కదా ఫ్రూట్స్, దాన్ని బట్టి మనం ఇంకా బస్ నెంబర్స్ కనుక్కొని వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కూడా చేస్తారు. మనకు కావాలి అంటే మలేషియా మనీ కావాలంటే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే సిమ్ ఉంటుంది, సిమ్ కూడా తీసుకోవడమే. అండ్ చెప్పాను కదా మనం ఫ్రూట్ బట్టి అలా వెళ్ళొచ్చు అని. మాది కోకోనట్. సో ఆ కోకోనట్ని చూసుకుంటూ వెళ్ళిపోయాం. బస్ నెంబర్స్ అక్కడ స్టార్టింగ్లో ఇచ్చాడు కదా. అండ్ వారస్ చూసారు కదా, జనాలు అయితే సో మచ్ ఉన్నారు, చాలామంది. ఇంకా చెప్పలేము, ఎందుకంటే అప్పటికే లాస్ట్ కదా న్యూ ఇయర్కి. అండ్ న్యూ ఇయర్ రోజు కాబట్టి ఇంకా జనాలు ఉంటారు. అక్కడికి వెళ్ళి అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకు వెళ్తారు ఏంటి అని. అలా బస్సెస్ వస్తాయి, బస్సెస్లో వెళ్ళడమని క్యూ లైన్లో నించొని. అండ్ ఇక్కడ కూడా బస్ స్టాప్స్లో కూడా ఇలాగ మనము రాడ్స్ ఉంటాయి, రాడ్స్ మీద కూడా కూర్చోవచ్చు. అండ్ ఫ్యాన్స్ కూడా అన్నీ ఉంటాయి. అండ్ ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మా బాబుకి కనబడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చాలాసేపు క్యారీ చేశాను, నాకు బ్యాక్ పెయిన్ అంత వస్తుందని ఇంకా మా హస్బెండ్కి ఇచ్చా. అండ్ ఫైనల్లీ బస్ ఎక్కుతున్నాము. నాకు తెలిసి ఒక 4-5 బస్సెస్ వెళ్ళిపోయి వెళ్తామా లేదని ఇంకా ఫైనల్లీ జేబీకి మలేషియా జేబీకి వచ్చాము. జోహోబాద్ ఇమిగ్రేషన్ అయిపోయింది. అండ్ మలేషియాలో ఇమిగ్రేషన్ ఇదే టైం పడుతుంది. ఇంక ఇది టైం ఉండదు, జస్ట్ 5 మినిట్స్లో అంతా అయిపోతుంది. బస్ దిగి మనం అక్కడికి వెళ్ళి చెప్పుకొని, అంటే క్వశ్చన్స్ కూడా ఏమి వేయరు, ఇలాగ మనకి వీసా ఇచ్చేస్తారు. మేము అప్పుడే వచ్చాం కాబట్టి సో మాకు ఈజీగానే వీసా వచ్చేసింది. ఒక 15 days ఆర్ 19 daysకో ఇచ్చారు, గుర్తులేదు వీసా. అండ్ ఇంక అక్కడికి దిగి అక్కడి నుండి ఇంక ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు పెడతాను. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వకండి నెక్స్ట్ వ్లాగ్. ఓకే. అండ్ ముందుగానే హింట్ కూడా ఇస్తున్నాను, నెక్స్ట్ వ్లాగ్ ఏంటి అంటే గ్లాస్ టెంపుల్. మన కంట్రీస్కి ఫస్ట్ గ్లాస్ టెంపుల్ ఉంటుంది. సో మీకు అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. అక్కడికే ఇప్పుడు వెళ్తున్నాం ప్రస్తుతానికి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తా. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మీకు కానీ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ పెడితే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మా సింగపూర్ సిరీస్ని హిట్ చేయండి.